హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు నువ్వు. అలాంటి అలవాట్లేదు. ఏదో పని అయితే పెట్టుకునే వచ్చినావు. తేజ ఉద్యోగం పోయినా చేసేడు పని అయితే ఆపలేదు. బ్యూటీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నరం పట్టుకుని లాగితే నర్వస్ సిస్టమ్ షేక్ అయిపోవాలి. ఆ నరం కోసం వెతుకుతున్నా. అగ్గితో ఆడుకుంటున్నావు. అది నా ఫేవరెట్ గేమ్. శివాజీ నగర్ తేజగాడి కల్తీ పెట్రోల్ దందాకి హెడ్ ఆఫీస్. సంవత్సరానికి వాడు సంపాదించే 1000 కోట్లలో 600 కోట్ల దందా ఈడనే నడుస్తుంది. వాడు నీ ముంగట నిలబడి గుంజీళ్లు తీయాలంటే నువ్వు లాగాల్సిన నరం ఇదే. కానీ శివాజీనగర్లో కాలు పెట్టాలంటే ఛత్రపతి శివాజీతో కూడా కాదు, ఒక సైన్యం కావాలి. ఒక్కసారి ఇట్లనే పోలీసులు అటాక్ చేయడానికి చూస్తే కాలనీ మొత్తం ఏకమై తరిమి కొట్టిర్రు. అక్కడ ఎవడో ఒకడు చిన్న ఇషారా ఇస్తే చాలు, అటాక్ షురూ. ఆ ఏరియా కొండ కిందగా ఉండేది. అప్పుడు కావాల్సింది సైన్యం కాదు, దిస్ ఇస్ వన్ మ్యాన్ షో. నాకు ఒక కార్ కావాలి, అరేంజ్ చేయగలవా? స్థానికుల కథనం ప్రకారం ఒక కారు అదుపు తప్పి సంఘటనా స్థలంలోకి దూసుకురావడం వల్ల ఇంతటి ఘోరమైన ప్రమాదం జరిగింది.
ఆ కార్ వివరాలు, డ్రైవర్ ఆచూకీ రెండూ తెలియలేదు. కానీ ఆ కార్ కల్తీ ఆయిల్ మాఫియా బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన శివాజీనగర్ ఇది చూసావా? ఇది కేవలం కాకతాళీయం కాదనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న బ్రేక్ తర్వాత కారేమో గానీ అవుతారో చూద్దాం. ఆ డ్రైవర్ నాకు బాగా తెలుసు. వావ్, Am I right? ఇదేమైనా గబ్బర్ సింగ్ పార్ట్ 2 అనుకుంటున్నావా? దట్ లేపేయడానికి అద్దరిందిగా. షో ఇప్పుడే మొదలైంది. ఉతికి ఆరేస్తా. అసలు ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? హ? తెలుస్తుంది, కానీ ఆకలేస్తుంది. డిన్నర్ చేద్దామా? దా. ఈట్ ఆరెంజ్.